మన ఊరు వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి ఎంపీ గారు వస్తున్నారట. ప్రోటోకాల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఏది ఆ బాబాయ్ గారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తుంటే నేను వెర్రి పుష్పాలు నిలబడి చప్పట కొట్టాలా? ఆ బాబాయ్ గారి పెద్ద తురుము తోపుగాడని పొగుడుతూ ఉంటే ఆ గొర్రెల మందతో కలిసి నేను జేజేలు పలకాలా? చిచ్చే, అది ఎప్పుడు జరగదు. ఆ చీఫ్ గెస్ట్ గా వచ్చేవాడు ఎంపీ గాని మినిస్టర్ గాని ఎంత పోటుగాడే సరే ప్రోటోకాలే తొక్కలేదు. మనం వెళ్ళే ప్రసక్తి లేదు. ముందు ఆ పత్తి రైతులకి ఫండ్సే వచ్చాయంట. పంచాయతీ ఆఫీస్ పద, అది ఎక్కడో చూద్దాం. ఓవైపు ఫ్లోరైడ్ సమస్యతో నలిగిపోతూ గుక్కెడు మంచిళ్ల కోసం తప్పించిపోతున్న ఈ ఊరి కోసం, అంటే మన కోసం బాబాయ్ ఎంతో శ్రమపడి 300 కిలోమీటర్ల అవతల ఉన్న నదీ జలాల్ని, స్వచ్ఛమైన నీటిని ఈరోజు మనకు అందించాడు. ఈ సందర్భంగా బాబాయ్ని ఎంత పొగుడినా తక్కువే. బాబాయ్కి శిరస్సు వంచి నమస్కరిస్తూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు మన వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవనీయులు ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. నేను మీ ఎంపీలని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఈ ఊరికి ఫ్లోరైడ్ సమస్య ఉంది. నేను పదవిలో ఉండి కూడా ఏమీ సహాయం చేయలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. మనం పురాణాల్లో విన్నాం, భగీరథుడు ఘోర తపస్సు చేసి ఆకాశగంగను భూమి మీదకు దించాడని చెప్పి. ఈనాడు బాబాయ్ ఈ అపర భగీరథుడు ఎంతో దూరంలో ఉన్న నీటిని, మంచి నీటిని ఇక్కడకు తీసుకొచ్చి మీ అందరికీ అందించడం అభినందించదగ్గ విషయం. బాబాయ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం. కాబట్టి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో బాబాయిని నిలబెట్టి మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు బాబాయ్ మాట్లాడతారు. మాట్లాడండి బాబాయ్. ఆపండి. నాకు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేదు. పాలిటిక్స్ నాకు సరిపడవు. అంచేత నన్ను క్షమించండి. రావాలి రావాలి బాబాయ్ రావాలి రావాలి. మీరు వాళ్ళని వీళ్ళని గెలిపించడం కాదు, మీరు నిలబడాలి. మేము గెలిపించుకుంటాం. అవును, అర్హత లేని వాళ్ళు నాయకులు అవుతున్నారు, జనాల్ని మోసం చేస్తున్నారు. మీలాంటి నిజాయితీ గల నాయకులు మాకు కావాలి. మమ్మల్ని, ఈ ఊరిని మీరు ముందుండి నడిపించండి. బాబాయ్ కావాలి, బాబాయ్ కావాలి, బాబాయ్ కావాలి, బాబాయ్ కావాలి. ఈ జనాలు నువ్వు కావాలి బాబాయ్. ఒప్పుకో బాబాయ్.